ఇండియాలో 90% స్టూడెంట్స్ కెరీర్ని బ్లైండ్గా చూస్ చేసుకుంటారు. 95% ఆఫ్ ది స్టూడెంట్స్కి పేరెంట్స్కి అసలు ఎడ్యుకేషన్కి సంబంధించి అవగాహన లేదు. అది ఏదైనా అవ్వచ్చు. అది ఒక స్టార్ట్అప్ కల్చర్ గురించా, లేదా ఒక ఎంటర్ప్రైనర్షిప్ గురించా, లేదా చదువు గురించా, ఉద్యోగాల గురించా, కెరియర్ గురించా, లేదా అబ్రాడ్కి వెళ్ళడం గురించా, ఈ దేని మీద కూడా హైయెస్ట్ 5% అంతే. 40-60% స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా కెరీర్ స్విచ్ అయిదామని ఎప్పుడు అంటే రీసెర్చ్ చేస్తా ఉంటారు. మరి ఎందుకు అంటే దాని మీనింగ్ ఏంటి? కెరీర్ చూస్ చేసుకునే దాంట్లో పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉంటుంది. ఇది ఇండియాలో ఎక్కువ అండి. యాక్చువల్గా చదువుకున్న పేరెంట్స్ తీసుకునే డిసిషన్స్ చాలా రాంగ్ అవుతున్నాయి. ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత ఏదో అవుతాను అనుకుని మీరే గీత గీసి మీరే డిజైన్ చేసేసి ఈ పిల్లోడిని పట్టుకెళ్ళి వాళ్ళ ప్రొఫెషన్ పరంగా వాళ్ళు ఆలోచిస్తుంటారు. కానీ అంటే ఒక చిల్డ్రన్ సైకాలజీ ఎట్లుంటుంది తెలీదు. మా అబ్బాయి గురించి నాకు తెలుసు, మా అమ్మాయి గురించి నాకు తెలుసు అనుకున్న పేరెంట్స్ చాలా మంది కదా, నిజంగా తెలియదు వాళ్ళకి. పేరెంట్స్ జెనెటిక్స్ స్టూడెంట్స్ పైన ఇంపాక్ట్ అవుతుంది. సో బోర్న్ టాలెంటెడ్ కిడ్స్ అని మేము కూడా చూస్తూ ఉంటామండి. ఎక్స్ట్రీమ్ టాప్ లెవెల్ ఎగ్జామ్స్ కొట్టేస్తారంట. కానీ అంటే వీళ్ళిద్దరు కంపేర్ చేసుకుంటా అంటారు. అంటే వాడు 1 hour లోనే చేసేస్తాడు, నేను 2 hours. ఒకే ఇంట్లో కూడా దొరుకుతాయి మీకు. చాలా రకాల ఫ్యాక్టర్స్ ఇస్తాడు. కలర్, అందం, హైట్, యాటిట్యూడ్, పర్సనాలిటీ, థింకింగ్, ఐక్యూ లెవెల్, షార్ప్నెస్, ఇంటలెక్చువల్ ఎబిలిటీ, అది ఇంట్రావర్ట్, ఎక్స్ట్రావర్ట్, మాట్లాడే విధానం, ఎక్స్ప్రెస్ చేసే ఎబిలిటీ, లీడర్షిప్ క్వాలిటీస్. ప్రతి మనిషికి పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేయడానికి ఒక 40-50 క్వాలిటీస్ ఉంటాయి. సొసైటీ మాత్రం అంటే చెట్టు ఎక్కినోడినే చూస్తుంది. మరి లేజినెస్ వల్ల, గ్యాడ్జెట్స్ అలవాటు పడడం, లేదా వేరే రకాల చేయడం వల్ల స్కూల్స్ అంటే నవోదయ, కేంద్రీయ విద్యాలయ ఇట్లా మంచి తక్కువ ఫీజులో మంచి ఆపర్చునిటీస్ లాగా. అటు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాడు, ప్రైవేట్ స్కూల్ డబ్బులు కట్టుకోలేదు. బనారస్ యూనివర్సిటీ పేరు వినే ఉంటారు మీరు. అలాగే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అని ఢిల్లీలో ఉంది. ఇస్లామిక్ యూనివర్సిటీలో కూడా చాలా మంది ముస్లిమ్స్ మాత్రమే ఇస్తారని చెప్పి అనుకుంటారు. కాదండి, నా లోపల కూడా నాన్ ముస్లిం కమ్యూనిటీస్ కూడా ఇస్తారు. ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో 25% రిజర్వేషన్ పూర్ పీపుల్కి ఇవ్వాలి అని స్టూడెంట్స్ అందరూ అంటే వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎక్కువ ఫారెన్కి పోతాను, అంటే అక్కడ ఎక్కువ ఆపర్చునిటీస్ కానీ సాలరీస్ కానీ ప్రొవైడ్ చేస్తానని చెప్పి చూసుకుంటారు కదా. అంటే ఇప్పుడు చైనా స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళు అంటే కంట్రీ మళ్ళీ పుల్ బ్యాక్ చేసుకున్నాను, వాళ్ళు నేను తీసుకొచ్చుకొని ఎక్కువ సాలరీస్ ఇచ్చిందంటే వాళ్ళు ఇప్పుడు చైనా తయారు చేసుకున్నారంటే అమెరికా తయారు చేశారు. స్టడీస్ సంబంధించేది ఒక ఫిలిం తీయండి, అట్లా ఇట్లా ఎడ్యుకేషన్ ఫీల్డ్ అంటే డ్రై ఫీల్డ్ అండి. డే స్కాలర్ బెస్ట్ లేకపోతే మామూలుగా గుడికి వెళ్ళి ఒక రకంగా ఉన్నారు, గుడి నుంచి బయటకు వస్తే ఒక రకంగా ఉన్నారు, మళ్ళీ గుడికి వెళ్ళేందుకు మంచోడు అయిపోయి మళ్ళీ బయటకు వస్తున్నారు ఒక రకంగా ఉన్నారు. నార్మల్ స్టార్ట్అప్స్ కి, డీప్ టెక్ స్టార్ట్అప్స్ కి, నాన్ టెక్ ఎవరైతే ఉన్నారో దిల్ రాజులు అంటారు. అందరూ అంటే 4 సినిమాలు పోయి అనుకుంటారు, ఇంట్లో కూర్చుంటారు. వీళ్ళందరూ పూరి జగన్నాథ్ అంటారు. వీళ్ళేంటి, సినిమా పోయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇంకో సినిమా చేస్తాడు, మళ్ళీ ఆ సినిమా పోతే ఇంకొకటి వస్తాడు.